వాట్ ఈస్ అప్ యూట్యూబ్, ఎట్లున్నారు అందరూ? ఒకవేళ నిన్న మీరు నా వ్లాగ్ మిస్ అయితే ఫస్ట్ అది చూడండి. గ్రాడ్యుయేషన్ సెరమనీ, గ్రాడ్ వాక్, ఫుడ్ మొత్తం ఎట్లుండే అది చేసిన. ఆ వీడియో పెద్దగా కావద్దని ఇది కంటిన్యూషన్ పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంటికి వచ్చినాం, టైం 9 అవుతుంది. నేను యాక్చువల్లీ అక్కడనే తింటా అని చెప్పిన కదా, గ్రాడ్ వాక్ అయిపోయిన తర్వాత మొత్తం ఫొటోస్ సెషన్ అవంతా అయిపోయినాక. కాకపోతే నేనేం ఆలోచించిన అంటే అక్కడ ఏదో ఒక రెస్టారెంట్లో తిన్నాం అనుకో, అక్కడ ఒక చీట్ అవుతుంది. మళ్ళీ నేను అనుకున్న చీజ్ కేక్ ఫ్యాక్టరీ పోతే అది ఇంకో చీట్ అవుతుంది. అండ్ రేపు నాకు ఒక ఇండియన్ రెస్టారెంట్ పోయేది ఉందన్నమాట. ప్రాపర్ గార్లిక్ నాన్, తందూరి చికెన్ ఇవి తినాలని ఉంది. సో మళ్ళీ 3 చీట్స్ అయిపోతాయి. అందుకే నాకు అక్కడ ఏం తినలే. ఇంటికి వచ్చేసిన కొంచెం ఆకలి అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా పెయిన్ అవుతుంది బ్యాక్ కూడా. అప్ అండ్ డౌన్ 2 కలిపి 5 to 6 hours డ్రైవ్ అయింది కదా, కొంచెం ఎట్లనో ఫుల్ టైర్డ్నెస్ ఉంది. అంటే మేబీ ఫుడ్ ప్రాపర్ పడితే సెట్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే ఈ టైం వరకు నావి 5 meals అవుతుండే, కానీ 2 meals అయినాయి ఈరోజు. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కరెక్ట్ 10-20 minutesలో చీజ్ కేక్ ఫ్యాక్టరీ ఉంది. ఆల్రెడీ టేబుల్ రిజర్వ్ చేసి ఉండే. అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి విల్ హ్యావ్ ఫుడ్. సో ఐ విల్ సీ యూ దేర్. థ్యాంక్ యూ. Thank you. ఆల్ రైట్ ఇంటికి వచ్చేసినాం. టైమ్ 12 అవుతుంది. అండ్ తిన్నంత తిని మిగతా మనం పార్సల్ తెచ్చుకున్నాం. ఈ బాక్సెస్ కూడా మస్తు ఉండే క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. 10 on 10. ఏవేవి ఎట్లున్నాయి ఏమైనా అన్నీ నేను రేపు మాట్లాడతా. ఎందుకంటే డ్యామ్ టైర్డ్ ఉన్నా. మార్నింగ్ 6కి లేచినుండే, 12 అవుతుంది. స్లీప్ కూడా నేను ఎక్కువ ఏం లేకుండే. నేను నాకు తెలిసి నిన్న రీలెడీ చేసే వరకే 1:30 or 2 అయింది. సో హార్డ్లీ 5 hours పడుకున్నాను అనుకుంటా, 4 or 5 hours. సో మస్తు టైర్డ్ ఉన్నా. ఇందాక ఇట్లా అంత పెయిన్ అవుతుందని చెప్పిన, ఇక్కడ వరకు బ్యాక్ వరకు పెయిన్ అవుతుండే. చెప్పిన ఫుడ్డే నాకు తెలుసా, అర్థమైపోతుంది. క్యాలరీస్ అయితే గట్టిగా తిన్నా. మాట్లాడదాం అవన్నీ రేపు. కానీ ఫుల్ సాటిస్ఫైడ్ అయినా. అంటే నాకు చీట్ చేసిన అనే ఆ రిగ్రెట్ ఏం లేదు. ఎందుకంటే ఐ ఫెల్ట్ ఐ ఎర్న్ దాట్ క్యాలరీస్. సో మంచి ఎంజాయ్ చేసిన ఫుడ్ని. పెయిన్స్ అన్నీ పోయినాయి, మంచి ఎనర్జీ వచ్చింది. కానీ ఆ ఇంటర్నల్ బాడీకి రెస్ట్ కావాలి. సో ఇప్పుడైతే నేను వండుకుంటా. రేపు మార్నింగ్ కొంచెం లేట్ లేస్తా, సండే కాబట్టి. గుడ్ మార్నింగ్, వాట్సాప్ ఎట్లున్నారు అందరూ? ఇట్స్ 1:30 PM అనమాట. మధ్యాహ్నం 1:30 అవుతుంది. సో ప్రాపర్ 10 to 11 hours స్లీప్ తీసుకున్నాం. చాలా మంచిగా ఉంది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫీలింగ్ సో ఓవర్వెల్మ్. ఒక హాఫ్ అన్ అవర్ అయింది నాకు అందరికి రిప్లై చేయడానికి. నేను ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్కడ చూసినా కంగ్రాచులేషన్స్ మెసేజ్లు అవి ఇవి చాలా అంటే చాలా. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా అన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. ఇంతమంది ఉన్నారు నాతో అనే ఫీలింగ్ ఇస్తున్నారు మీరు. సో ఎవరైతే వీడియో తీస్తున్నారో మీ అందరికీ, వీడియో చూడని వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు మెసేజ్ చేశారు కాబట్టి. అంటే మీ లైఫ్లో ఒక 1 minute తీసి నాకు కంగ్రాచులేషన్స్ అని ఒక మెసేజ్ పెట్టినా, మీకు చిన్న అయినా నాకు పెద్దనే. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో బిజీనే ఉంటారు ఆబ్వియస్లీ. సో మీ లైఫ్లో టైం తీసి నన్ను అప్రిషియేట్ చేయడం ఈజ్ లైక్ థ్యాంక్స్. దట్ మీన్స్ అ లాట్. ఐ అప్రిషియేట్ ఇట్. టాకింగ్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్, మస్తుండే అనమాట నిన్న. అంటే కొంచెం ఎగ్జైటెడ్, కొంచెం కొత్త అండ్ అట్లనే ఉండే ఆ నర్వస్ కైండ్ ఆఫ్ స్టఫ్. యాక్చువల్గా అయితే మనం 2 yearsలో కంప్లీట్ చేయాలి మాస్టర్స్. అంటే నేను ఆగస్ట్లో స్టార్ట్ చేసిన 2023. సో మళ్ళీ వచ్చే ఆగస్ట్ 2026లో అయిపోవాలి. కానీ మనం కొంచెం ఫాస్ట్ కదా, అందుకనే ఒక సెమ్ ముందే కథం చేసినాం అనమాట. అది మెమరీ ఫుల్ అయిపోయింది కదా. సో ఇందాక నేను లేచినప్పుడు ఫస్ట్ థింగ్ నేను ఏం చేసిన అంటే ఇందులో ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి పాత వీడియోస్ ఏవైతున్నాయో, నేను ఇంతకుముందు
కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి పెట్టినా కానీ అది ఎప్పుడు అప్లోడ్ చేయలే అనమాట. ఒకవేళ మీరు కూడా బ్లాగింగ్ చేస్తున్నారు ఆర్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అయితే ఇఫ్ యూ కెన్ రిలేట్ మీ లెట్ మీ నో, అంటే మీకు కూడా ఇట్లా అయిందా ఎప్పుడైనా అని. అంటే రికార్డ్ చేసి పెట్టినా కానీ అది అసలు ఎప్పుడు అప్లోడ్ చేయలే, తర్వాత చేద్దాం అనుకున్నా 1-2 months గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు చేద్దాం అనిపిస్తుంది కానీ అప్పటి ఇంకేం చేస్తామని మళ్ళీ ఆ వీడియోస్ చూసినాక నచ్చకపోవడము, ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం అట్లా అవి ఇంకా ఫర్ ఎవర్ అవి అప్లోడ్ చేయకుండానే అయిపోయినాయి. ఇంకా అవి ఎందుకు అని తర్వాత ఎప్పుడైనా యూజ్ వస్తాయేమో అని పెట్టుకున్నా, కానీ ఈరోజు అయితే ఇంకా డిలీట్ చేసేసిన అనమాట. నేను ఎందుకు హ్యాపీ అంటే 2 ways లో. ఒకటి, నేను చీజ్ కేక్ ఫ్యాక్టరీ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక పోదాం అనుకున్నా, ఇలా ఐ డిజర్వ్డ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను లాస్ట్ 2 weeks నుంచి ప్రాపర్ నీట్గా తింటున్నా. సో క్యాలరీస్ అన్నీ ఆన్ పాయింట్ ఉండే, వెయిట్ కూడా మనది పెరుగుతలేదు. అంటే అక్కడ కూడా నాకు ఈ క్యాలరీస్ నువ్వు ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నావో యూ ఎర్న్ దిస్ క్యాలరీస్ అనిపించింది. సో మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తిన్నా అనమాట. అండ్ ఈరోజు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నేను వెయిట్ చెక్ చేసుకున్నా, నాకు తెలిసి పెరుగుతుందని. కాకపోతే ఈ టర్న్డ్ అవుట్ షోయింగ్ 146.8 అంతే అనుకుంటా. చూద్దాం. 146.8. సో వెయిట్ అసలు ఏం పెరగలే. ఇది కదా రియల్ హ్యాపీనెస్ అంటే. నువ్వు ఎంత తిన్నా, అంటే నీకు ఇష్టమైనది తిన్నా, పొద్దున వెయిట్ చూసుకొని అదే పెరిగిపోయింది, నైట్ కొంచెం తక్కువ తింటే బాగుండే అనే ఫీలింగ్ లేదు అసలు. ఇంకా కొంచెం నేను నిన్న మొత్తం తినలేకపోయినా కొంచెం టుగో తెచ్చుకున్నా చికెన్ది, అది ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ తినేస్తా, జిమ్కి వెళ్తున్నా. సో నేను అన్నీ రికార్డ్ చేయాలి, జస్ట్ డెడ్ లిఫ్ట్ ఒక్కటి రికార్డ్ చేస్తాను, ఎందుకంటే మన దగ్గర మెమరీ లేదు. సో అది దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, చేద్దాం లేటర్. సో మీకు 2 things షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ అబౌట్ మై మాస్టర్స్. మస్తు ఉండే ఈ లాస్ట్ 2 yearsలో, మస్తు కష్టాలు, మస్తు ఏడ్పులు, మస్తు బాధలు, మస్తు ఛాలెంజెస్. కానీ ఈ రోజు నాకు అరే ఎందుకు వచ్చిన ఇడికి, వెళ్ళిపోదాం వదిలేసి అనేది ఏ రోజు అనిపించలే. కష్టాలు అందరికి వస్తాయి, కాకపోతే ఆ కష్టాలు మనం ఫేస్ చేయాలంతే. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నువ్వు ఛాలెంజెస్ ఫేస్ చేస్తేనే నీకు కావాల్సింది దొరుకుతుంది. సో ఇక్కడికి వచ్చిన ఇదంతా పార్ట్, లైఫ్లో ఒక పార్ట్ అంతే. చాలా థింగ్స్ నేర్చుకున్నాం, మొత్తానికి అయితే వచ్చిన పని కథం చేసేసినాం అనమాట. సో వాట్ నెక్స్ట్ ప్లాన్ చేయాలి మంచిగా. సో ఈ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ క్రేజీ. చీజ్ కేక్ ఫ్యాక్టరీ ఒకవేళ మీరు ఏదైనా బయట కంట్రీలో ఉన్నారు అంటే 100% రికమెండ్ చేస్తే వెళ్ళమని. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. సమ్వేర్ అరౌండ్ నాకు నేను $75 $80 అయిందనమాట. సో వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. ఆ మనీకి తిన్న ఫుడ్ వర్త్ ఇట్ అనిపించింది. సో నౌ లెట్స్ స్ట్రెంత్ ఈజ్ గుడ్. మీరు చూసే ఒకవేళ 10th rep అయిన తర్వాత చెయ్యి జారిపోతుండే, గ్రిప్ లేదు కదా. సో నేను ఇంతకుముందు ఈ వెయిట్ గ్రిప్ ఇంకా బెల్ట్తో కొడుతుండే. సో అది నేను ఆల్రెడీ ఓవర్కమ్ అయినా. సో వితౌట్ బెల్ట్ వితౌట్ గ్రిప్ కొడుతున్నా. లాస్ట్ టైం 10 reps వచ్చినాయి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ నేను 10 కొట్టినా కదా, ఈరోజు 12 కొట్టినా కాబట్టి రికార్డ్ అనమాట, ఈరోజు రికార్డ్ అది. కాలే ఎనర్జీ సరిపోతలే, ఎక్కువ తినాలి. వీఆర్ ఈటింగ్ జస్ట్ 2200.
సో ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తా. ఏంటంటే అందరూ అంటారు, నేను కూడా అదే అనుకుంటుండే, ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డిసైడ్ కావాలి అని చెప్పేసి, అంటే మనం ఇక్కడ డిసైడ్ అయితే నో మ్యాటర్ వాట్ వీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి, అది 100% కరెక్టే. కాకపోతే నేను జిమ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నా. నువ్వు ఎంత డిసైడ్ అయినా, నేను ఇది లాస్ట్ వీకే డిసైడ్ అయినా, అంటే 3 reps కొట్టాలి 315 అని చెప్పేసి. కాకపోతే నువ్వు ఎంత డిసైడ్ అయినా చేయాలి అని చెప్పేసి, నువ్వు నీ బాడీకి ఏం ఫుడ్ ఇస్తున్నావో అది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. అంటే నువ్వు 100% ప్రాపర్ ఫుడ్ ఇస్తే అప్పుడు నువ్వు డిసైడ్ అయితే 2 హెల్ప్ చేస్తాయి. నువ్వు మెంటల్గా డిసైడ్ అయినది, నీ ఫిజికల్గా నీ బాడీలో ఉన్న ఎనర్జీ 2 హెల్ప్ అవుతాయి. సో అంటే నేను ఇప్పుడు నిన్న ఒక్కదాని గురించి లేపలేని నేను చెప్పా. 100% నా స్ట్రెంత్ నాకు సరిపోతలే. అంటే ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ మై క్యాలరీస్. ఎందుకంటే ఇది నా 17th వీక్. నేను అనుకున్న ప్రకారం అయితే 17 pounds పెరగాలి, కానీ 15 pounds పెరిగినాం. లాస్ట్ 2 weeks నుంచి నా వెయిట్ 147 దగ్గరనే ఆగిపోయింది. 147, 146 ఆ మధ్యలో తిరుగుతుంది. సో యాక్చువల్లీ క్యాలరీస్ పెంచకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను అనుకుంది ఈరోజు గట్టిగా చీట్ చేస్తా, సో వెయిట్ పెరిగిపోతే మళ్ళీ అది నార్మల్ వెయిట్కి రావడానికి ఏముంటుందో వెయిట్ని బట్టి దాన్ని బట్టి క్యాలరీస్ ఇంక్రీజ్ చేద్దాం అనే ఒక థాట్లో ఆగినుండే. వీఆర్ గుడ్ రైట్ నౌ. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఈరోజు నేను బయటికి పోయి తింటున్నా లేదో నాకు తెలియదు. ఎందుకంటే చెప్పిన ఇండియన్ రెస్టారెంట్ పోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి, అంటే అట్లనే ట్రీట్ లాగా పార్టీ లాగా ఫ్రెండ్స్ ఉండే అందరం పోదామన్నారు. సో ఒకవేళ వాళ్ళు కాల్ చేసి ఒకవేళ వాళ్ళు పోదామంటే పోతాం, తింటాం, వాట్ ఎవర్. ఒకవేళ వాళ్ళు బిజీ ఉన్నారు వారు పోదాం, అదేం ప్లాన్ లేకపోతే ఏం పోము, నార్మల్ డే అయిపోతుంది ఈరోజు యాజ్ యూజువల్. సో నెక్స్ట్ వీక్ మనం క్యాలరీస్ ఇంక్రీజ్ చేసి మంచిగా తిని విత్ మోర్ స్ట్రెంగ్త్ 3 reps కొడదాం. 1 rep మ్యాక్స్ అయితే నాది 315 ఎప్పుడు నుంచో ఉండే లిఫ్ట్ చేయాలని చెప్పి. నాకు తెలిసి చాలా మంత్స్ బ్యాక్ అయింది 1 rep మ్యాక్స్. అంటే నాకు మైండ్ అట్లుంది, ఒక్కసారి 315 2 reps మంచిగా కొట్టినాను, 3 reps ఎందుకు కొట్టలేనని చెప్పేసి. ఒకసారి 3 reps కొడితే నేను దాని తర్వాత వేరే వెయిట్కి వెళ్ళగలుగుతా 1 rep మ్యాక్స్. అది ఇప్పుడు ఒకవేళ నేను 1 rep మ్యాక్స్ చేస్తుంటే నా PR బ్రేక్ చేస్తుండే ఈజీగా, కానీ నా మైండ్లో అది ఉంది 3 reps కొట్టాలని చెప్పేసి. సో నేను ఇప్పుడు 3rd side కొట్టేస్తాను, మళ్ళీ ప్రీవియస్ వెయిట్తో 10 reps కొట్టేస్తాను. ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో సో లాంగ్. మంచిగా తినాలి, మంచిగా లిఫ్ట్ చేయాలి, అట్లనే స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది అనమాట. రైట్ నౌ ఇది మన బాడీ కండిషన్. స్టిల్ మన యాప్స్ విజిబుల్ ఉన్నాయి, దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ సైన్. 100% పోతే అవి బల్క్ చేయాలంటే ఫ్యాట్ కూడా పక్కా ఇంక్రీజ్ అవుతుంది. డన్ విత్ అవర్ వర్కౌట్ సెషన్. 10 on 10 అని చెప్పా, 9 on 10 అని చెప్తా. వర్షం చూడండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్షం పడుతుంది. పంప్ వాజ్ గుడ్. క్యాలరీస్ గురించి ఒకటి నేనేం నేర్చుకుని చెప్దాం అనుకుంటున్నా. లాస్ట్ థింగ్ ఫర్ దిస్ వీడియో ఏంటంటే, నిన్న తిన్నా నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 2000 calories కన్నా ఎక్కువ నేను ఉంటా. కానీ కూడా వెయిట్ ఎందుకు పెరగాలి అంటే, నేను ఇంతకుముందు చీట్స్కి ఇప్పుడు చేసిన చీట్కి నాలో నేను రియలైజ్ అయినది, నేను నేర్చుకుంది ఏంటంటే, ఇంతకుముందు సరే ఈరోజు ఏమైనా చీట్ చేద్దామని అనుకుంటే ఎట్లనే ఈరోజు చీట్ చేస్తామని చెప్పేసి డే స్టార్టింగ్ నుంచి ఇంకా చీట్ చేయడమే స్టార్ట్ చేస్తున్నాను. అంటే బయటికి వెళ్దామంటే ఇంకా ఇప్పటి నుంచే బయట చాక్లెట్స్ ఏమైనా తినడం, లేకపోతే ఏది పడితే తినడం, తాగడం, ఇక ఫుల్ డే ఎట్లానే ఈరోజు చీట్ చేస్తున్నాం కదా, ఏం చూసుకుంటామని చెప్పి మొత్తం చీట్ చేస్తుండే. కానీ ఈసారి నేను అట్లా చేయలేదు. మార్నింగ్ ప్రాపర్ నా బ్రేక్ఫాస్ట్ ఏది ఉందో అదే చేసి, లంచ్ అదే చేసి, స్నాక్ ఇంకా ఏం తినకుండా డైరెక్ట్ అది తిన్నా. సో ఆ క్యాలరీస్ అన్నీ నేను రెగ్యులర్గా తినే క్యాలరీస్లో ఒక 700 to 800 అట్లా తినుంటా. మిగతా మొత్తం ఇక్కడ నుంచే తీసుకున్నా. అండ్ ఆల్సో నిన్న మనం డ్రైవ్ చేసినాం, కొంచెం యాక్టివిటీ ఉండే, మార్నింగ్ జిమ్ చేసినాం, వాక్ ఉండే, ఇవన్నీ క్యాలరీస్ కూడా బర్న్ అయినాయి కాబట్టి అట్లా. అండ్ ఆల్సో యాజ్ నేను చెప్తున్నా, లాస్ట్ ఒక 10 days నుంచి క్యాలరీస్ 2200 ఉన్నాయి, కానీ యాక్టివిటీ లెవెల్ మస్తు పెరుగుతుంది, అందుకే వెయిట్ పెరగట్లేదు. సో ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ మనం ఎంత ఉందో, మన క్యాలరీ ఎక్స్పెండిచర్ కూడా దానికన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మన వెయిట్ పెరగదు. అంటే ఇప్పుడు బేసికలీ మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నామో దాన్ని వాడేయాలి. ఎంత ఎక్కువ వాడితే మనం అంత ఫ్యాట్ని బర్న్ చేయవచ్చు. సో మజిల్ ఇప్పుడు నేను ఎక్కువ తినచ్చు, 3000 calories 3500 కూడా తినేటోళ్ళు ఉంటారు, నేను చూసిన. తినొచ్చు మనం కూడా, ప్రాబ్లం ఏం లేదు. కానీ
అంటే ఇప్పుడు నేను ఫాస్ట్గా వెయిట్ పెరగాలి అని అనుకుంటే ఎక్కువ తిని పెరగవచ్చు, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫాస్ట్గా మజిల్ పెరగదు. అది ఏం చేసినా మీరు ఏ మ్యాజిక్ చేసినా మజిల్ అనేది చాలా స్లోగా పెరుగుతుంది. సో మనం ఫాస్ట్గా పెంచాలనుకుంటే వెయిట్ పెరిగే దాంట్లో మజిల్ కన్నా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇన్స్టెంట్గా బాడీ ఇంక్రీజ్ అవుతుంది మనది, ఇప్పుడు ఏమైనా తిన్నాము 2-3 డేస్లో మీ వెయిట్ చేంజ్ కనిపిస్తుంది అంటే అది 90%, 99% ఏముంటుంది అంటే మన బాడీ వాటర్, మన బాడీ ఫ్యాట్, ఈ రెండింటి వల్లనే మన వెయిట్ ఫాస్ట్గా పెరుగుతుంది, మజిల్ చాలా స్లోగా పెరుగుతుంది. సో నేను కొంచెం రీసెర్చ్ చేసిన దాంట్లో, నేను చదువుకున్న దాంట్లో, నేను నేర్చుకున్న దాంట్లో నాకు తెలిసిందైతే ఇదే. మంత్లీ 2 kgs ఈజ్ ఐడియల్, గుడ్ టు గో. మంచిగా మజిల్ పెంచుకుంటూ పోతాం. ఒకవేళ మీకు దీనికన్నా ఏమన్నా తెలిస్తే ఆర్ నాదేమైనా మిస్టేక్ అయితే చెప్పండి. నేను డెఫినెట్లీ ఆల్వేస్ ఓపెన్ ఫర్ లెర్నింగ్. నేను వీక్లీ 1 pound పెట్టుకున్నాను అనమాట. సో ఎవ్రీ వీక్ నేను 1 pound పెరుగుతున్నా అంటే ఐఎమ్ గుడ్. సో అంతే అనమాట ఈరోజుకి ఈ వ్లాగ్కి. దట్స్ ఇట్. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి నిన్న బాక్స్లో తెచ్చుకున్న మీల్ ఖతం చేసేసి ఇంకా ఇంట్లో కొంచెం సర్దుకొని లాండ్రీ చేసేసి రీల్స్ 2 days పెండింగ్ ఉన్నాయి, ఆ రీల్స్ ఎడిట్ చేయాలి. వ్లాగ్స్ అయితే ఇది 3rd వ్లాగ్ అనుకుంటా, 3rd or 2nd పెండింగ్ ఉంది. సో ఇవన్నీ ఎడిట్ చేసుకొని రెడీ చేసుకొని అంత వరకు నైట్ అయిపోతుంది. యాక్చువల్లీ నాని సినిమా పోదాం అనుకుంటే చూద్దాం. ఇప్పుడు ప్రియారిటీ లిస్ట్లో అయితే ఈ రీల్స్ ఇంకా వ్లాగ్స్ ఉన్నాయి, ఎందుకంటే పెండింగ్ అయిపోతుంది అనమాట. ఇవి చేసినాక టైం ఉంటే మూవీకి వెళ్తా, లేకపోతే లైట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటా. ఒకవేళ మీరు ఇక్కడ వరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు నిజంగానే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అండ్ మీ ఫ్రెండ్ కూడా ఈ వీడియో చూడాలనిపిస్తే ఆయనకి షేర్ చేయండి, ఆయనకి ఆర్ ఆమెకి, హూఎవర్. దట్స్ ఇట్. దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు ఇచ్చి పడేయండి.